నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నీట్ ఉద్యమం నిజంగా విద్యార్థుల భవిష్యత్తు కోసమే జరుగుతుందా, లేదంటే దాని వెనుక మరో పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందా? నిరసన పేరుతో అసలు లక్ష్యం మారిపోతుందా? ఏది నిజం, ఏది అబద్ధం? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. మరి పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు తమ ఆందోళనను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సహజమైన విషయమే. పరీక్షల్లో అవకతవకలు జరిగితే బాధ్యులను శిక్షించాలని, పరీక్షల వ్యవస్థను సంస్కరించాలని కోరడం కూడా సహజమైన డిమాండే. అయితే ఏ ఉద్యమమైనా ప్రారంభమైన లక్ష్యం చివరి వరకు అలాగే కొనసాగుతుందా, లేదంటే మధ్యలో ఇతర శక్తులు దానిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. భారతదేశాన్ని అస్థిరపరచడానికి ప్రతి సంవత్సరం సుమారు 22,000 ఎన్జిఓలు 30,000 కోట్ల నిధులను పొందుతున్నాయి. బంగ్లాదేశ్ తరహా విద్యార్థి ఉద్యమాలను భారతదేశంలో సృష్టించడానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నారన్నది టాక్. మరి వీరి లక్ష్యం పైకి చాలా సహజంగా, న్యాయబద్ధంగా కనిపిస్తుంది. ఉదాహరణకు నీట్ పరీక్షల క్రమబద్ధీకరణ లాగా. కానీ అదంతా వారి వ్యూహంలో ఒక భాగం మాత్రమే. అందుకే రాజకీయాలతో సంబంధం లేని ఎంతోమంది అమాయకులు సమస్య నిజమైనదా కాదా అని నమ్మి ఇటువంటి నిరసనలో తెలివి లేకుండా పాల్గొంటున్నారు. అదృష్టవశాత్తు బంగ్లాదేశ్ లేదంటే పాకిస్తాన్ ప్రజల కంటే భారతీయ ప్రజలకు ఎక్కువ విజ్ఞత ఉంది కాబట్టి వారు ఈ వలలో పడరు. కానీ తాజాగా అకస్మాత్తుగా అల్లరి మూకలు హింసాత్మకంగా మారడంతో మహిళా పోలీసులతో సహా 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. వారు మహిళా రిపోర్టర్లపై వేధింపులకు పాల్పడ్డారు. మహిళా రిపోర్టర్లు మహిళా పోలీసుల పట్ల అసభ్యకరమైన సైగలు చేస్తూ ప్రవర్తించారు. ఇవన్నీ ఇప్పుడు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఢిల్లీ ఆందోళనలో కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా అల్లరి మూకలు కూడా చొరబడ్డాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో వరుసగా అనుచిత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసన జరిగిన ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు జర్నలిస్టులను సీజేపీ మద్దతుదారులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. మహిళని కూడా చూడకుండా ఓ జర్నలిస్ట్ను అసభ్యంగా తాకుతూ దుర్మార్గంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళలతో పాటు గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్న మరికొందరు మహిళా రిపోర్టర్లపై కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు బెదిరింపులకు పాల్పడ్డారు. తనను సీజేపీ మద్దతుదారులు కొట్టారని ఓ జర్నలిస్ట్ ఆరోపించాడు. మరో జర్నలిస్ట్ దుస్తులు చింపివేసి అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, ఈ హింసాత్మక గుంపుల్లో మహిళలు, యువతులు సురక్షితంగా లేరని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. అయితే విద్యార్థులు చేస్తున్న నిరసనలో కొందరు దుర్మార్గులు చేరి ఇలా మహిళలపై నీచమైన వేధింపులకు పాల్పడడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక ఢిల్లీ నిరసనలో దాడులు కూడా పెరిగిపోతున్నాయి. కాశ్మీర్లో జరిగినట్లుగా నిరసనకారులను రాళ్లు రుబ్బుతున్న ప్రత్యక్ష వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్క దెబ్బతో పోలీసుల ప్రాణాలు తీసేంత ఇటుక పరిమాణంలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను వారు ఉపయోగించారు. దీన్ని బట్టి చూస్తే డబ్బు తీసుకుని రాళ్లు రువ్వే వృత్తిపరమైన నేరస్తులు, ఇతర అద్దె మనుషులు ఈ నిరసనలో భాగమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కొన్ని మీడియా ఛానళ్లు పోలీసులు చేసే ఎదురుదారిని మాత్రమే తమ కెమెరాల్లో బంధించాయి. ఇది ఎల్లప్పుడూ వారి వ్యూహంలో భాగమే. ఆ దృశ్యాలను ఉపయోగించి భారతదేశ ప్రతిష్టను దిగజార్చడమే వారి అసలు లక్ష్యమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఉద్యమం నిజంగా నీట్ విద్యార్థుల భవిష్యత్తు కోసమైతే వారి ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉండాలి. పరీక్షా పత్రాల లీక్ మాఫియాను అంతం చేయడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించడం, పరీక్షలలో పారదర్శకతను తీసుకురావడం, బాధ్యులను శిక్షించడం, అలాగే ప్రతిభ ఆధారిత వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. కానీ పరీక్షల సంస్కరణకు ఏమాత్రం సంబంధం లేని నినాదాలు, డిమాండ్లు, అలాగే మహిళలపై దాడులు చేస్తున్నప్పుడు అసలు ఢిల్లీలో జరుగుతున్నది విద్యార్థుల ఉద్యమమా, లేదంటే భారత వ్యతిరేక శక్తులు విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలోకి తమ ప్రయోజనాల కోసం
ఎంటర్ అయ్యాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. ప్రజాస్వామ్యం నిరసన తెలిపే హక్కును కాపాడాలి. అదే సమయంలో ఒక నిరసన దాని అసలు ప్రయోజనానికి కట్టుబడి ఉందా లేదా అని పరిశీలించే హక్కు కూడా ప్రజాస్వామ్యానికి ఉంది. ఏ ఉద్యమానికైనా అసలైన పరీక్ష అది ఎలా మొదలైంది అన్న దానిలో లేదు. అది అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది, ఎలాంటి నినాదాలను స్వీకరిస్తుంది, ఏ డిమాండ్లకు ప్రాధాన్యత ఇస్తుంది, అంతిమంగా ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. పరీక్ష అక్రమాలపై జరిగే పోరాటానికి ప్రతి భారతీయుడి మద్దతు దక్కాలి. కానీ కష్టపడి చదివే విద్యార్థుల ఆవేదనను సంబంధం లేని రాజకీయ లక్ష్యాల కోసం వాడుకుంటే ఈ ఉద్యమం ఎవరి పేరుతో ప్రారంభించబడిందో ఆ యువతే అంతిమంగా అతిపెద్ద బాధితులు అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రశ్నించండి, డిమాండ్ చేయండి, కానీ దుష్టశక్తుల వలలో చిక్కుకుంటే మాత్రం అది దేశానికే ప్రమాదం అవుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాల్సి ఉంది. ఏది ఏమైనా అంతిమంగా విద్యార్థులకు న్యాయం జరగాలి. అదేవిధంగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ఇందులో ఎంటర్ అవుతున్న దుష్ట శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఈ అంశం ఎటువైపు వెళ్తుందని. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.